అదే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఇంకొక 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరాన్ని పూర్తి చేసి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ఈ మొత్తం అన్ని పంటలకి 3 పంటలకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒకే పంటకు నీళ్లు ఇచ్చేవాళ్ళు. తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 పంటలకు నీళ్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో పోలవరం పూర్తయింటే 3 పంటలకు నీళ్లు వచ్చేటివి, పుష్కలంగా నీళ్లు ఉండేటివి. ఇక్కడి నుంచి నదులు అనుసంధానం చేసుకుంటే శ్రీకాకుళం నుంచి వంశధార ఫ్లడ్ వస్తే ఆ నీళ్లు గోదావరికి వచ్చేటివి, ఇక్కడ నీళ్లు పెన్నాకి వెళ్ళేటివి. దీనివల్ల రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని మనం ముందుకు పోయాం. ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసి రాష్ట్రాన్ని కరువు పీడిత ప్రాంతంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా ఎక్కడ చూసినా ఇసుకాసురులు తయారయ్యారు. అసలు ఇసుకాసురుడు జగన్ రెడ్డి అయితే ఆయన మనుషులందరినీ ఇసుకాసురుల్ని తయారు చేశారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు అయింది, ఎవరికైనా ఇసుక దొరుకుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి పుష్కలంగా ఇసుక ఉంది. ఇక్కడి నుంచి విశాఖపట్నానికి కూడా సరఫరా చేయొచ్చు. ఒకప్పుడు ఫ్రీ ఇసుక అన్నాం, ఉచిత ఇసుక ఇచ్చిన దానివల్ల ఫిషర్మెన్ కమ్యూనిటీ అయితే గోదావరికి వెళ్ళి ఆ ఇసుక తీసి రోజుకు 2,000 రూపాయలు సంపాదించుకునేవారు. ఇంకో పక్క 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, ఎవరికి ఇబ్బంది లేకుండా పనులన్నీ ఇచ్చాం. ఈరోజు వాళ్ళంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఈ మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ చూస్తే ఒక కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాది ఒక సిక్ కంపెనీ జేబీని తీసుకొచ్చి దాని కింద వీళ్ళ కంపెనీ ఒకటి టర్న్కి సంస్థ ఒకటి పెట్టి మొత్తం దాని ద్వారా మొత్తం డబ్బులన్నీ ఇసుగా సైఫన్ చేసే పరిస్థితికి వచ్చాడు.